ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025పై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఎం. శ్రీ హేమకిరణ్, CEO టిలీచో ల్యాబ్స్, పరిచయకర్త ఎన్. మణి. శ్రోతలకు నమస్కారం. భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ ఇటీవల కాలంలో వేగంగా విస్తరించింది. ఆన్లైన్ గేమింగ్ ఒక వ్యసనంగా మారి యువతను ఆకర్షించడం, ఆర్థిక మోసాలకు దారితీయడం జరుగుతోంది. నైపుణ్య ఆధారిత, అవకాశ ఆధారిత ఆటల మధ్య ఉన్న వ్యత్యాసంపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆన్లైన్ గేమింగ్ను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టబడింది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025. ఈ స్పోర్ట్స్, టెక్నాలజీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్తో పెట్టుబడి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టబడిన ఈ యాక్ట్ గురించి చర్చించడానికి మనతో ఉన్నారు ఎం. శ్రీ హేమకిరణ్. చిన్న వయసులోనే ఒక సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించి CEOగా, కో-ఫౌండర్గా బాధ్యతలు నిర్వహిస్తోన్న కిరణ్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, కిరణ్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ ప్రమోషన్ అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆన్లైన్ గేమింగ్ మీద ప్రవేశపెట్టబడింది. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అన్నారు. అంటే ఇది ప్రమోట్ చేస్తోంది, అలాగే కొన్ని గేమ్స్ని రెగ్యులేట్ చేస్తోంది. సో ఈ యాక్ట్ గురించి మీరు వివరిస్తారా? తప్పకుండా అండి. ఎప్పుడైతే ఈ బిల్ ప్రవేశపెట్టబడిందో ఆగస్టు 22వ తారీఖు, న్యూస్లో రకరకాల కథనాలు వచ్చాయి దీని మీద. కొంతమంది మంచిదని, కొంతమంది కాదని, ఈ విధంగా జరిగినాయండి. ఎక్కువగా నాకు వినిపించింది ఏంటంటే ఇది కంప్లీట్ బ్లాంకెట్ బ్యాన్ అండ్ ఆన్లైన్ గేమ్స్ అనేది ఎక్కువ మంది చెప్తూ వచ్చారండి. నిజానికి ఇది బ్లాంకెట్ బ్యాన్ కాదు, ఇది రెగ్యులేట్ చేసే యాక్ట్. ఈ ఆన్లైన్ గేమ్స్ని ఈ యాక్ట్ 3 రకాలుగా గుర్తించిందండి. ఈ స్పోర్ట్స్ ఒకటి, సోషల్ గేమ్స్ ఒకటి, ఇంకోటి రియల్ మనీ గేమ్స్ అనేది. ఈ రియల్ మనీ గేమ్స్ అనే విభాగాన్ని బ్లాంకెట్ బ్యాన్ చేసింది. ఏదైతే బ్యాన్ అయిందో దాని గురించి మాట్లాడతాను. రియల్ మనీ గేమ్స్ అంటే ఒక రకంగా చూస్తే ఇది జూదం లాంటిది. మీరు కొంత డబ్బులు పెడతారు, ఈ డబ్బులు పెడితే మీకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది. సో జూదం కూడా ఇంతే కదండి. కొంత మీరు ఇనీషియల్గా డబ్బులు పెడతారు, దాని మీద అగైన్ దీనిలో 2 రకాలుగా లక్ బేస్డ్, స్కిల్ బేస్డ్ అని అంటున్నారు. ఓకే, పోకర్, రమ్మీ ఇట్లాంటి గేమ్స్ మనం తీసుకుంటే దానిలో స్కిల్ పార్ట్ కూడా ఉంటుంది, లక్ పార్ట్ కూడా ఉంటుంది. ఇవి ఓన్లీ లక్ బేస్డ్, ఓన్లీ స్కిల్ బేస్డ్ అని డివైడ్ చేయడం కూడా చాలా కష్టం. సో అందుకని గవర్నమెంట్ తెచ్చిన బిల్లో ఎనీ మనీ ఇన్వాల్వ్ అయిన గేమ్స్ అన్నిటిని ప్రస్తుతానికి బ్యాన్ చేశారు. ఓకే, ఇక 2వ రకం మనం చూసుకుంటే ఈ స్పోర్ట్స్ని ఒలింపిక్స్ లాంటి గేమింగ్ బాడీస్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి రీసెంట్గా. మోర్ లైక్ ఫీఫా అనే గేమ్ ఉంది, ఫుట్బాల్, ఆన్లైన్ ఫుట్బాల్ ఆడే గేమ్. దానికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, ఎప్పుడు ఆడే పిల్లలు ఉంటారు. ఇంటర్నేషనల్గా టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ప్రాపర్గా స్కిల్ గేమ్ లాగా. ఎలా అయితే మనం క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ బయట ఆడతామో అలాగా ఆన్లైన్ సాఫ్ట్వేర్ మాధ్యమంలో ఆడే గేమ్స్ని ఈ స్పోర్ట్ గేమ్స్ అంటారు. వీటి మీద ఎటువంటి బ్యాన్ లేదు. బ్యాన్ లేకపోగా వీటిని ఇప్పుడు లీగల్గా రికగ్నైజ్ చేసి వీటిని ఎంకరేజ్ చేయాలని కూడా గవర్నమెంట్ చెప్తుంది మ్యామ్. 3వవి సోషల్ గేమ్స్ లాంటివి. ఈ సోషల్ గేమ్స్ అంటే ఇటీవల మనకి కోవిడ్ టైంలో ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది లూడో కింగ్, ఇట్లాంటి గేమ్స్. జస్ట్ సరదాగా మనం ఒక దీపావళికి అట్లాగా పండగ టైంలో కలిసినప్పుడు ఇంట్లో కూడా వైకుంఠపాళి ఇలాంటి గేమ్స్ ఎట్లయితే మనం ఆడుకుంటామో అవే గేమ్స్ సరదాగా ఆన్లైన్ యాప్స్ రూపంలో ఆడుకునేవి 3వ రకమైన గేమ్స్ మ్యామ్. ఈ 3 రకాలని రికగ్నైజ్ చేస్తూ వీటిలో ఈ జోదానికి దగ్గరగా ఉన్నటువంటి రియల్ మనీ గేమ్స్ మాత్రమే బ్యాన్ చేసింది. ఇది కాకుండా ఇప్పటి వరకు ఇదంతా అన్రెగ్యులేటెడ్గా ఉండింది. నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ ఆన్లైన్ గేమ్స్ కమిటీ అని ఒక రెగ్యులేటింగ్ బాడీని కూడా స్థాపించారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రము వాళ్ళ ఓన్ రెగ్యులేటరీ బాడీని అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ నేషనల్ రెగ్యులేటరీ బాడీ తయారు చేసుకోవచ్చు అని కూడా గవర్నమెంట్ చెప్పిందండి. బిజినెస్ అరౌండ్ దీస్ గేమ్స్ చేయాలనుకున్న కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు రెగ్యులేటరీ బాడీ ఉంది, లైసెన్స్ తీసుకొని ఈ గేమ్స్ రన్ చేసుకోవాలి. ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేసిందండి. ఇది కాకుండా దీనిలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రెగ్యులేట్ చేయడానికి, అంటే ఏ పాన్జీ స్కీమ్స్ లేకపోతే దీనిలోంచి హవాలా లాంటివి అవ్వకుండా ఉండడం కోసం ఆ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ మనీ ట్రాన్సాక్షన్స్ అవి చేస్తుంటే వాటికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సపోర్ట్ చేసే లెట్స్ ఏ బ్యాంక్స్ అయినా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కంపెనీస్, రిజర్వ్ పే లాంటి కంపెనీస్ కూడా ఈ యాక్ట్ ప్రివ్యూలోకి వస్తాయి ఇప్పుడు. సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు, డబ్బులు మిస్యూజ్ అవ్వకుండా, హవాలా లాంటివి అవ్వకుండా. అది కూడా ఈ యాక్ట్ రెగ్యులేషన్లోకి తీసుకొస్తుంది. ఇది కాకుండా ఇంతకు ముందు మీరు డబ్బులు పెట్టారు, ఇలా కూడా జరిగినాయండి చాలాసార్లు. కొత్త యాప్ వస్తుంది, యూట్యూబ్లో విపరీతమైన మార్కెటింగ్ చేస్తారు, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, డబ్బులు కడతారు,
నెక్స్ట్ డే యాప్ ఉండదు. ఇలా కూడా చాలా జరిగినాయి. సో ఇట్లాంటివి రిడ్రెస్ చేయడానికి కూడా ఒక బాడీని కూడా క్రియేట్ చేశారు. వాళ్ళకి ఒక సివిల్ కోర్ట్కి ఎట్లాంటి రైట్స్ అయితే ఇస్తారో అలాంటి రైట్స్ కూడా ఇచ్చారు మేడం. సో అది ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ థింగ్. 4వ ఆస్పెక్టు, ఇప్పుడు వీటిని లీగల్గా రికగ్నైజ్ చేసి వీటిని ఎంకరేజ్ చేయాలి అనేది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఇంకా ఎగ్జాక్ట్ రూల్స్ ఫ్రేమ్ అవ్వలేదు దాని పట్ల. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్ర గవర్నమెంట్ సాఫ్ట్వేర్స్ని ఎంకరేజ్ చేయడానికి కొత్త యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది 2024 డిసెంబర్ 12న. సో ఇక్కడ మనకి వైజాగ్లో కానీ ఎనీవేర్ ఇన్ ఆంధ్ర సాఫ్ట్వేర్ కంపెనీస్ బయట నుండి రావాలంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ని ఇచ్చింది. మీరు మినిమం 50 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువైతే మీరు ఎంప్లాయ్కి ఇచ్చే శాలరీలో 50% వరకు మేము భరిస్తాం. ఇట్లాగా కొన్ని ఆ విధంగా ఏమన్నా చేయడానికి లీగల్గా ఈ బిజినెస్ని కూడా రికగ్నేషన్ ఇచ్చింది. సో ఓవరాల్గా ఈ యాక్ట్లో ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మేడం. అగైన్ నేను రిపీట్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే బ్లాంకెట్ బ్యాన్ కాదు. ఈ యాక్ట్ వల్ల కొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంతా పోతుంది, వాళ్ళు నష్టపోతారు అంటున్నారు. టెంపరీగా కొంత నష్టం ఉండొచ్చేమో, కానీ రెగ్యులేటెడ్ స్పేస్ అవ్వడం వల్ల ఇది ఇన్ లాంగర్ టర్మ్ లెట్స్ సే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఐ సీ గ్రేటర్ ఇన్ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కమింగ్ అండి. ఎక్కువ ఇంకా బెటర్ అవుతాయి ఆపర్చునిటీస్ అనేది నేను నమ్ముతున్నాను. ఎవరికి ఈ ఆపర్చునిటీస్ బెటర్ అవుతాయంటారండి? ఇప్పుడు నేను ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను కదండి. లాస్ట్ 10 ఏళ్లలో ఈ సెక్టర్ బాగా పెరిగింది. ఇండియాలో 23,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి. ఒక 2,000 దాకా స్టార్టప్స్ ఉన్నాయండి ఈ డొమైన్లో. వాటన్నిటి మీద కలిపి 23,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇది రెగ్యులేట్ అవ్వడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాన్ చేశారు అనగానే కంపెనీస్ 2-3 రకాలుగా రెస్పాండ్ అయినాయి. కొంతమంది మార్కెట్ని చేంజ్ చేస్తాం మేము, అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి మేబీ దుబాయ్కి వెళ్తాం మేము, దుబాయ్ మార్కెట్ని టార్గెట్ చేస్తాం అనే ఒక ఎగ్జాంపుల్. రెండో వాళ్ళు లీగల్గా మేము ఫైట్ చేస్తాము. ఇంతకుముందు ఒక జడ్జ్మెంట్ వచ్చింది మేడం సిమిలర్గా వచ్చినప్పుడు, ఇది స్కిల్ బేస్డ్ గేమా లేకపోతే లక్ బేస్డ్ గేమా మనం ఆలోచించి ఒకవేళ స్కిల్ బేస్డ్ గేమ్ అయితే పర్వాలేదు అన్నట్టు ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఇంతకుముందు. ఆ జడ్జ్మెంట్స్ని బేస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తామని కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ నీజర్క్ రియాక్షన్ ఫేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ కంపెనీస్ ఇలా రియాక్ట్ అయిన వాళ్ళు, మూడో వాళ్ళేమో మేము ఇన్వైట్ చేస్తున్నాం, ఈ యాక్ట్ మంచి యాక్ట్, ఈ రెగ్యులేషన్ మంచిదని చెప్పాడు. 3 రకాలు ఉన్నాడు. బట్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా తీసుకొచ్చింది యాక్ట్. అంటే ఇలాగా ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్ చేస్తున్న వాళ్ళకి ఈవెన్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు, ₹1,00,00,000 వరకు కూడా జరిమానా పడుతుంది, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఇంత స్ట్రాంగ్ యాక్ట్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చింది ఈ యాక్ట్ ఉండాలని. సో ఈ డస్ట్ సెటిల్ అయిన తర్వాత ఇది ఒక రెగ్యులేటెడ్ స్పేస్ అవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి. ఈ స్పోర్ట్స్ని రికగ్నైజ్ చేసింది కాబట్టి ఈ స్పోర్ట్స్ ఆడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాటిని ఒక కెరియర్గా కూడా మార్చుకునే అవకాశం కలుగుతుంది మనకి. ఎట్లాగైతే క్రికెట్ అనేది ఒక కెరియర్, మనం ఒక 20 ఏళ్ళకి ఇప్పటికి చూస్తే, అప్పట్లో ఒక ఎనీ స్పోర్ట్ క్రికెట్ మనం తీసుకుంటే ఓన్లీ మేబీ నేషన్లో కొంతమందికి తప్ప వేరే వాళ్ళకి రికగ్నిషన్ లేదు. అలాంటిది 20 ఏళ్లలో క్రికెట్లో చాలా చేంజెస్ రావడం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఆడడానికి ఇష్టపడుతున్నారు, నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి లోకల్గా కూడా క్రికెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ వచ్చినాయి. ఎలాగైతే మనకి కెరియర్ ఆప్షన్స్ పెరిగినాయో ఇలా ఈవెన్ ఈ స్పోర్ట్స్ కేటగిరీలో కూడా ఆ విధంగా కెరియర్ ఆప్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది మేడం. ఆ రకంగా లాంగ్ టర్మ్లో ఇది చాలా మంచి బిల్ అని నమ్ముతున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు శిక్షలు పడేది ఎవరైతే ఈ గేమ్స్ ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి అన్నారు. ఆడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటండి, ఉన్నాయా? ఓకే అండి, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి మీరు అడిగింది. ఎందుకంటే చాలామంది ఈ శిక్షలు ఆడుతున్న వాళ్ళకు కూడా పడతాయా అన్న భయంలో ఉన్నారు. ఆడుతున్న వాళ్ళని విక్టిమ్ కింద చూస్తుందండి. అంటే వాళ్ళకి హెల్ప్ కావాలి అని చూస్తుంది. ఇప్పుడు ఎవరైనా డబ్బులు పెట్టారు, అవి డబ్బులు వెనక్కి రావట్లేదు అనుకోండి. కొన్ని గేమింగ్ కంపెనీలు డబ్బులు తీసుకుంటే మీకు ఆడడం ఇష్టం లేకపోతే మేము వెనక్కి ఇస్తామని చెప్తే కానీ వాళ్ళు వెనక్కి ఇవ్వట్లేదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, కస్టమర్ సపోర్ట్ ఉండదు. ఇలాంటి వాళ్ళకి ఇంకా మీరు ఏదైతే అపీల్ ట్రిబ్యునల్ అని చెప్పారో దానిలో మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. మీకు ఇంకా లీగల్ హెల్ప్ కూడా దొరుకుతుంది అలాంటి కంపెనీస్ మీద ఫైట్ చేయడానికి. రైట్ నౌ ఇంకా క్లారిటీ గవర్నమెంట్ ఇవ్వలేదు, బట్ ఆ డైరెక్షన్లో పనిచేస్తుంది. దేనికంటే ఈ మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, యాంగ్జైటీ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారో, వీటి వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి కూడా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుందండి. సో అయితే ఇప్పుడు ఈ 3 రకాల గేమ్స్ అన్నారు కదా, ఈ స్పోర్ట్స్ అన్నారు, సోషల్ గేమింగ్ అండ్ రియల్ మనీ గేమ్స్, వీటిలో బ్యాన్ విధించ
సంబంధించిన ఈ ఆర్ఎంజీ రియల్ మనీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి క్లియర్గా వివరిస్తారా ఏమిటనేది? ఓకే అండి, షూర్ అండి. ఇప్పుడు రియల్ మనీ గేమ్స్ అంటే మీరు ఆడడానికి దానిలో డబ్బులు పెట్టాలండి. నార్మల్గా ఒక డబ్బులు పెట్టి ఆడే, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను, ప్యాకాట ఉంటుంది. దానిలో డబ్బులు పెట్టి ఆడాలి. ఆడితే గెలిచిన వాడికి డబ్బులు వస్తే వేరే వాళ్ళందరి దగ్గర ఉండి డబ్బులు పోతాయి. ఇదే ఒక లార్జ్ స్కేల్లో వేలాది మందితో మనం ఆన్లైన్లో చేస్తున్నాం అనుకోండి, ప్యాకాట ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను. అలా కాకుండా చాలా ఫార్మాట్స్ లో ఈ గేమ్స్ ఉంటాయి. దీనిలో లక్షల మంది ఆడతారు కాబట్టి కోర్టులో కూడా గెలుస్తారు. ఎవడో ఒకడు లాటరీ తగిలినట్టు ఒకడు గెలుస్తాడు. ఆ ఒక్కతన్ని చూపించి కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే అండి, ఓకే ఇతను ఇంతకుముందు ఇటువంటి పూరింట్లో ఉండేవాడు, ఈ గేమ్ ఆడాడు, ఇప్పుడు ఈ విల్లాలోకి వెళ్ళిపోయాడు. అలాంటివి చూడడం వల్ల ఏమవుతుందంటే అందరూ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ డబ్బులు పెడుతున్నారు. దానివల్ల విపరీతంగా డబ్బులు నష్టపోయి ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి చూస్తున్నామండి. నా జీవితంలో నా దగ్గరగా 4-5 చూశానండి. నా స్కూల్ ఫ్రెండ్ ఒక అతను సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, కూతురు క్యాన్సర్, హాస్పిటల్లో ఉంది, ఇంకొక 4 రోజుల్లో నాకు డబ్బులు వచ్చేది, నాకు అర్జెంటుగా 3 లక్షలు కావాలని చెప్తే నేను అప్పటికప్పుడు అరేంజ్ చేశానండి. వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు రాలేదు, ఇంకో 2 లక్షలు కావాలంటే ఆ క్యాన్సర్ అనేటప్పటికి నేను అరేంజ్ చేశాను. ఆ తర్వాత నా ఫోన్లు ఎత్తడం మానేశాడు. తీరా అసలు ఏం జరిగిందని చూస్తే ఆ అబ్బాయికి పెళ్ళయింది, 3 ఏళ్ల క్రితం విడాకులు అయిపోయింది, అసలు కూతురే లేదు ఆ అబ్బాయికి. స్కూల్లో చదువుకున్నప్పుడు అతను మంచి అతనే, ఎథికల్ పర్సన్. అలాంటి వాడు అడగడానికి కారణం ఈ గేమ్స్ లో 1.5 కోటి నష్టపోయాడు అతను. ఏం చేసినా అతని జీవితం మళ్ళీ అతనికి పూర్తిగా అలాగే రాదు. ఆ అప్పు నుండి ఎలా బయటపడతాడు, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇలాగే ఎన్నో స్టోరీస్ అండి. ఇది నాకు తెలిసిన వాళ్ళు, నేనేదో ఆన్లైన్లో ఎక్కడో చదివి చెప్తున్నవి కాదు, నాకు తెలిసి నా సర్కిల్లో జరిగినవి. ఇలాగా ఇంత నష్టం ఉంది. ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఇలా జరిగితే కొన్ని తరాలు పడుతుంది వాళ్ళకి మళ్ళీ వెనక్కి రావడానికి. సో ఎంతవరకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు? ఇలాగ చాలా జరుగుతుందండి. ఇవన్నీ గవర్నమెంట్ చూసి ఈ లాని తీసుకొచ్చిందండి. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆన్లైన్ గేమింగ్ ఏమైతే ఉందో, ఎస్పెషల్లీ దిస్ రియల్ మనీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక జూదంతో సమానం అన్నారు. సో జూదం అనేది అస్సలు మంచిది కాదు అనేది ఎగ్జాంపుల్ మనకు మహాభారతం నుంచి ఉంది. దానివల్ల ఏమైంది, ఎంత పెద్ద యుద్ధం అయింది అనేది కూడా ఉంది మన చరిత్రలో. అది మీరు మహాభారతం అన్నారు కదా బట్టి మేడం, ధర్మరాజు మనం మొత్తం మానవ చరిత్ర చూసుకుంటే అంత సెల్ఫ్ కంట్రోల్, తన మీద తనకు నియంత్రణ ఉన్న వ్యక్తులలో మేబీ మొదటి 10 మందిలో ఆయన కూడా ఒక ఆయన ఉంటారు. అంత నియంత్రణ వ్యక్తే జోదానికి ఎలా బానిసయ్యి, దానివల్ల వాళ్ళు ఎంత కష్టపడ్డారు. కురుక్షేత్ర సంగ్రామం వచ్చింది, కొన్ని అక్షౌణీయుల సైన్యం చనిపోయారు, ఇదంతా జరిగింది. ఇమాజిన్ అంత స్వీయ నియంత్రణ వ్యక్తికే అలా జరిగితే 14 ఏళ్ల పిల్లోడు, 12 ఏళ్ల పిల్లోడు, 16 ఏళ్ల పిల్లోడు, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? నేను బిట్స్లో చదువుకున్నాను మేడం. బిట్స్ అంటే జనరల్గా కొంత క్రీమ్ లేయర్ వెళ్తుంది, సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న పిల్లలే. అలాంటిది నాతో పాటు చదువుకున్న వాళ్ళు, అప్పటికి ఇంకా మనీ లేదు గేమ్స్లో, కౌంటర్ స్ట్రైక్ ఇట్లాంటి గేమ్స్ ఉండేవి. 36 గంటలు కూర్చొని లేకుండా గేమ్స్ ఆడేవాళ్ళు ఉండేవాళ్ళు. వాడు తినడానికి కానీ ఈవెన్ వాష్రూమ్ బ్రేక్స్ కూడా తీసుకోకుండా ఆడేవాళ్ళు ఉన్నారు. అంటే ఆ వయసులో ఎడిక్షన్ అంత ఎక్కువగా ఉంటుంది. దానికి మీరు ఇంకా మనీని తోడు చేయండి, అది ఇంకా ఆ డోపమిన్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువైపోతుంది, ఆ ఎడిక్షన్ ఇంకా ఎక్కువైపోతుంది మేడం. ఏ రకంగా చూసినా జూదం మంచిది కాదనేది మన చరిత్ర చెప్తుంది, పురాణాలు చెప్తున్నాయి, ధర్మం చెప్తుంది. ఈ కొత్త ఏజ్లో ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయిన తర్వాత జూదానికి మరొక రూపాంతరం చెందిన అవతారమేనండి. ఈ రియల్ మనీ గేమ్స్కి జూదానికి పెద్ద ఏం వ్యత్యాసం లేదు. అండ్ దీనికి చాలా మంది చెప్పేది ఏంటంటే దీనిలో స్కిల్ ఉంటుంది కదా, స్కిల్ బేస్డ్ గేమ్, ఇది పూర్తిగా లక్ బేస్డ్ గేమ్ కాదు కదా అంటారు. పాచికలు వేయడం కూడా స్కిల్లే, జూదంలో కూడా స్కిల్ ఉంటుంది మేడం, పేకాట ఆడడంలో కూడా స్కిల్ ఉంటుంది. నాట్ జస్ట్ అబౌట్ స్కిల్ ఉందా లేదా అని కాదు, ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నేనైతే ఓపెన్ ఆర్మ్స్ తో వెల్కమ్ చేస్తాను మేడం ఈ బిల్లుని. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద యాక్ట్. దీని ఇంప్లిమెంటేషన్లో ఛాలెంజెస్ ఉంటాయి. ఏదైనా ఆన్లైన్లో కంట్రోల్ తీసుకురావడం చాలా కష్టం. ఫిజికల్గా ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం చాలా ఈజీ, ఆన్లైన్లో కంట్రోల్ తేవడం కష్టం. ఏ యాక్ట్ అయినా ఆన్లైన్లో ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఆ ఇంప్లిమెంటేషన్లో ఛాలెంజెస్ని గమనిస్తూనే, బట్ ఇది వెల్కమ్, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం మేడం. మా సైడ్ నుండి, ఈ టెక్నికల్ ఫ్రాటర్నిటీ నుండి మా చేతనైంది మేము చేస్తాము. ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వచ్చు అని మేము మా సలహాలు సూచనలు ఇవ్వగలము. డెఫినెట్లీ వెల్కమ్. ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే దీనివల్ల 2 లక్షల ఉద్యోగాలు పోతాయని అనేది అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు అనేది ఇన్ఫ్లేటెడ్ నెంబర్. రెండోది, మా కంపెనీలో కూడా వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్కి మేము
ఇలాంటి గేమ్ ఒకటి చేసి ఇచ్చాం. అది మోర్ ట్రివియా గేమ్ మేడం. అంటే ప్రశ్నలు అడుగుతారు, క్రికెట్ మీద మీ క్రికెట్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తూ ప్రశ్నలు అడుగుతారు, వాటికి సమాధానాలు చెప్పాలి. ఏదైతే ఎఫెక్ట్ అవుతారు అంటున్నారో ఆ ఎఫెక్ట్ అయ్యే జోన్లో మేము కూడా ఉన్నాం. సో మాకు కూడా ఇలాంటి క్లయింట్స్ ఉండొచ్చు, మేము కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళు అన్నంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఒకటి ఐ థింక్ Dream11 ఒక కంపెనీ అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ 350 నుండి 400 కోట్లు ప్రతి సంవత్సరం BCCIకి అడ్వర్టైజ్మెంట్స్కి ఇస్తారు. సో BCCI ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్ అయిన మాట నిజం, కానీ ఎవ్రీవన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అ సొల్యూషన్. ఓకే, వాళ్ళు అన్న 2 లక్షలు అనే నెంబర్కి అయితే ఎఫెక్ట్ ఉండదు, కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఐ అగ్రీ విత్ ఇట్. బట్ రెండింటిని మనం తూకంలో పెట్టి వే చేస్తే మంచి అనేది ఎక్కువ అవుతుంది, ఎఫెక్ట్ తక్కువ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు కిరణ్, యూత్ అనేది ఎక్కువగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. మీరు అన్నారు మీరు బిట్స్లో చదువుకునేటప్పుడు 36 hours కంటిన్యూస్గా ఆడేవారు అని. మరి మీరు మీ కో-ఫౌండర్స్ ఇద్దరు కూడా బిట్స్ ఆలమ్నాయి కదా. సో మీరు ఈ రేంజ్లో ఉన్నారు, కొందరు ఆ రేంజ్లో ఉన్నారు. సో యూత్ ఎక్కువగా దానికి అట్రాక్ట్ అవుతున్నారు అంటే కారణాలు ఏంటంటారు? యూత్ అట్రాక్ట్ అవుతున్న వాటిలో ఇదే కదా, వీడియో అడిక్షన్, సోషల్ మీడియా అడిక్షన్, ఈ రకరకాల అడిక్షన్స్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ప్రైమరీగా మన మైండ్ ఎలా వైర్ అయ్యింది అన్న దాని మీదకి వస్తుంది మేడం. ఇది ఏదన్నా ఒక పని మనం కష్టపడి చేసింది, ఈ పని అయిపోయింది, కంప్లీట్ అయింది అనగానే డోపమిన్ రిలీజ్ అవుతుంది మనకి. ఆ ఆనందాన్ని ఇవ్వడానికి, హ్యాపీనెస్ ఇవ్వడానికి ఆ సైకిల్ ని తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంతకు ముందు ఆల్ ఇండియా రేడియో కాబట్టి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే 2-3 గంటల కచేరీలు ఉండేవి. ఒకటే రాగాన్ని తీసుకుని రాగాలాపన అరగంట చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అంటే 5 నిమిషాల్లో మీరు 20 రాగాలు పాడగలుగుతారా వచ్చేసింది. అట్లాగా ఈ వీడియోస్ అవనివ్వండి, ఇదంతా ఓవరాల్ గా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ, టైమింగ్ తగ్గిపోతూ ఆ డైరెక్షన్కి వెళ్ళిపోతున్నాం మనం. 1 hour వీడియోస్ ఉండేవి, తర్వాత 10 minutesలోకి వచ్చేసింది యూట్యూబ్ వీడియోస్. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ అయిపోయినాయి, 30 seconds, 20 seconds, 10 secondsకి వెళ్ళిపోతుంది. ఈ డోపమిన్ రష్ కోసం ఇప్పుడు గేమింగ్ అనేది ఒకటి, సోషల్ మీడియా అడిక్షన్ 2, వీడియో అడిక్షన్ 3. వీటి వల్ల ఇది జరుగుతుంది మేడం. కుటుంబ వ్యవస్థలో కూడా టైం తగ్గిపోతుంది అందరికి. సక్సెస్ కోసం పరిగెడుతున్నాం, ఎవరిది తప్పులేదు దీనిలో, ఏ ఒక్కళ్ళది పిన్ పాయింట్ చేయలేము మనం. అందువల్ల టైం తగ్గిపోతుంది, పిల్లలకి ఇచ్చే టైం తగ్గిపోతుంది, పిల్లలకి మొబైల్స్ అలవాటు అయిపోతున్నాయి. ఇంకా ఆ విధమైన ఒక నెగిటివ్ లూప్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి. అల్టిమేట్గా ఇట్ ఈస్ గెటింగ్ దేర్కి ఎడిక్షన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకొక 20 ఏళ్లలో ఏం జరుగుతుంది అనేది మన అందరం కలిసి దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేడం. ఇంకా స్లోగా డీఅడిక్షన్ చేసుకోవడం అంటే చాలా దేశాల్లో ఇప్పటికీ గేమింగ్ డీఅడిక్షన్ సెంటర్స్ దగ్గర నుండి, సోషల్ మీడియా డీఅడిక్షన్ సెంటర్స్ నుండి ఇవన్నీ వచ్చినాయి. అండ్ WHO కూడా గేమింగ్ డిజార్డర్ అనే ఒక కొత్త డిసీజ్ని కూడా కాయిన్ చేసింది. ఆ గేమ్స్ ఆడి మైండ్ కంప్లీట్గా డిఫ్యూజ్ అయిపోతుంది. నార్మల్ వరల్డ్లో ఉండలేరు, ఓన్లీ ఇంకా ఆ వరల్డ్లోనే ఉంటారు. విపరీతమైన యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్రలేమి, మెంటల్ ఇల్నెస్ కింద టర్మ్ చేసేసింది గేమింగ్ డిజార్డర్ని. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆఫ్లైన్ థింగ్స్ని ఎంకరేజ్ చేయాలి మేడం. మళ్ళీ ఆర్ట్స్ అండి, స్పోర్ట్స్ అవ్వండి, వాటిని ఎంకరేజ్ చేసి ఆ డైరెక్షన్లో ఎక్కువ అందరూ కలిసికట్టుగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే గానీ మీకు సమాధానం దొరకదు. ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా వీళ్ళు ప్రమోట్ చేస్తున్న గేమ్స్ కావచ్చు, పూర్తిగా బ్యాన్ చేసి రెస్ట్రిక్ట్ చేస్తున్న గేమ్స్ కావచ్చు, వీటి వల్ల యువతకి కానీ లేకపోతే వాటిని ఆడుతున్న వాళ్ళకి కానీ వచ్చే ప్రధాన మానసిక, శారీరక సమస్యలు 2 ఉంటాయి కదండి, వాటి గురించి వివరిస్తారా? మానసిక సమస్యలను ఎప్పటివరకు చెప్పినట్టు ముందు ఫస్ట్ స్లీప్ సైకిల్ బ్రేక్ అయిపోయింది మేడం. ఓకే, నిద్రపోరు, 2 రోజులు నిద్రపోరు. వీళ్ళు జనరల్గా 20లో 15-16 ఉంటారు కాబట్టి వాళ్ళ బాడీకి రికవర్ అయ్యే స్టామినా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి అర్థం కావు ఆ ఎఫెక్ట్స్. 35-40 తర్వాత ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు మీ ఫౌండేషనల్ ఏజ్ మొత్తంలో ఈ నిద్రలేమిని అలాగా పేర్చుకుంటూ వెళ్ళిపోతే ఆ 35 తర్వాత ఎర్లీ హార్ట్ అటాక్స్ దగ్గర నుండి ఈవెన్ క్యాన్సర్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ పెరుగుతాయి. ఇమాజిన్ ఇలాంటి వీక్ హెల్త్ తో నవ్ యు ఆర్ బ్రింగింగ్ అప్ అ ఫ్యామిలీ. పిల్లల్ని ఒకళ్ళని కంటున్నామంటే అది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. అది ఏదో నా పిల్లోడు అని కాదు కదా, మనం నెక్స్ట్ సొసైటీకి, నెక్స్ట్ జనరేషన్ తీర్చిదిద్దిస్తున్నాం. ఇప్పుడు ఈ 20 మొత్తం ఈ గేమ్స్ ఆడి మానసికంగా ఇటువంటి సమస్యలను పెట్టుకున్న అతను 35కు నువ్వు పిల్లల కంటే బాధ్యతగా ఎలా పెంచగలుగుతావు? ఎనర్జీ ఉండదు ముందు. ఆ సైకిల్ నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవుతుంది. వాడు టైం పెట్టలేడు, అతనికి మొబైల్ అలవాటు అవుతుంది, ఆ పిల్లలకి. అలా మానసికంగా ఈ సమస్యలు వస్తాయి మేడం. శారీరకంగా అసలు నువ్వు లెగిసి కదలడమే ఉండదు.
ఈ గేమ్స్కి ఎడిక్ట్ అయితే ఓన్లీ మజిల్ మనం వాడేది ఏంటంటే ఈ బొటన వేలుకున్న మజిల్ తప్ప ఇంకా శరీరంలో ఏ మజిల్ వాడం. ఒబెసిటీ పెరిగిపోతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, టెండెన్స్ వీక్ అయిపోతాయి, గట్టిగా ఒక 2 కిలోమీటర్లు నడవలేరు. అండ్ ఇవన్నీ నేను అంటుంది పిల్లలు 20లో ఉన్న పిల్లలు ఇట్లా అయిపోతే, ఒకవేళ వాడు 28, 29, 30కి రికగ్నైజ్ చేసుకున్నా నాకు ఇలా ఉందని, అప్పుడు మొదలు పెడితే ఇవన్నీ చేయడం చాలా కష్టం. సో ఈ రకంగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ రెండు రిలేటెడ్. ఫిజికల్గా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ వెరీ వీక్, మెంటల్గా కూడా యూ ఫీల్ వీక్. మెంటల్గా వీక్గా ఉంటే అది ఫిజికల్గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు రెస్ట్రిక్ట్ చేసిన గేమ్స్ కావచ్చు, లేదంటే రెగ్యులేట్ చేస్తున్న గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంటాయి. అవునండి. సో ఇవి ఆడడం వల్ల ఆ పర్సన్ యొక్క డేటా ప్రైవసీకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయండి? డెఫినెట్గా ఉంటాయి మేడం. మళ్ళీ చాలా మంచి కోణం మీరు అడిగారు. ఇండియాలో DPDP యాక్ట్ అని, డేటా ప్రైవసీ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని రీసెంట్గా వచ్చింది. ఇప్పుడు ఇవి రెగ్యులేట్ చేశారు కాబట్టి ఇప్పుడు గేమ్స్ ఉన్న బిజినెస్లన్నీ DPDP రెగ్యులేషన్ని కూడా వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందు వరకు అన్రెగ్యులేటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఈ కండిషన్ లేదు. ఆన్లైన్లో ఎక్కడ ఏ డేటా ఇచ్చినా కూడా అన్లెస్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ అది ఎప్పుడైనా లీక్ అవ్వచ్చు. అండ్ లీక్ అయితే రకరకాల సమస్యలు వస్తాయి. అందులో వీటిలో కొన్నిట్లో మనీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇస్తారు, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు, మీ UPI డీటెయిల్స్ ఇస్తారు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ 2-3 ఏళ్ళలో ఎన్ని రకాలుగా ఈ ఫోన్ స్కామ్లు అయ్యి ఎంతమంది డబ్బులు కోల్పోతున్నారు. మన డేటా లీక్ అవ్వడానికి మీరు అన్నట్టు చాలా అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రెగ్యులేషన్ తీసుకొచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా DPDP యాక్ట్ కింద ప్రివ్యూలో కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మీ డేటా ప్రైవసీకి మేము కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. ఆ డేటా యాంగిల్లో కూడా అండగా ఉండడానికి ఈ యాక్ట్ ఉపయోగపడుతుంది మేడం. ఓకే. సో ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత గేమ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం ఉంటుందా, నష్టపోతారా? అలాగే దీనివల్ల మేము రెగ్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెగ్యులేట్ చేసిన ప్రాసెస్ వల్ల కొన్ని రకాల కంపెనీలు పైకి వస్తాయి అంటున్నారు. సో దీని గురించి కూడా సో గేమ్ డెవలపర్స్ నష్టపోతారనే ప్రశ్నకి ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్లో నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ రియల్ మనీ గేమ్స్ మీద ఆధారపడే కంపెనీస్ షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా వాళ్ళ రెవెన్యూ అంతా జీరోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు జీతాలు ఇవ్వడం కూడా కష్టం అవుతుంది కాబట్టి కొంత ఫైరింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టెక్ మార్కెట్ కొంచెం డౌన్ నడుస్తున్నందు వల్ల వీళ్ళకి బయటకు వచ్చిన వెంటనే జాబ్స్ దొరుకుతాయా లేదా అనేది ఒక ప్రశ్న ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీటిలో కూడా మీరు గేమ్ డెవలపర్ అన్నారు కాబట్టి ఇంకొంచెం దానిలో డీటెయిల్కి వెళ్తే అండి, ఈ గేమ్ డెవలపర్లు కూడా రకరకాలుగా ఉంటారు. ట్రివియా గేమ్స్ లాంటివి అంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు 4 ఆప్షన్లు ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఒక రకమైన గేమ్ డెవలప్మెంట్ అండి. కౌంటర్ స్ట్రైక్ ఇట్లాంటి గేమ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు లైక్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, కొన్ని ఆయుధాలు ఉంటాయి, ఎనిమీస్ ఉంటారు. ఇది వేరే గేమ్ డెవలప్మెంట్ అండి. దీనిలో ఏంటంటే వాళ్ళకి ఆర్ట్ సైడ్ కూడా కొంత ఇది ఉండాలి. సో దానిలో గేమ్ డిజైనర్స్ ఉంటారు, గేమ్ డెవలపర్స్ ఉంటారు. దీనిలో ఎవరైతే ఫస్ట్ నేను చెప్పానో వాళ్ళకి పెద్ద నష్టం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎనీ అదర్ టెక్ ఫీల్డ్లోకి అంటే డెవలప్మెంట్లో ఉన్న అదర్ టెక్ ఫీల్డ్లోకి ఈజీగా వీళ్ళు వెళ్ళొచ్చు. ఎటువంటి నష్టం పెద్దగా రాదు. బయట కూడా వీళ్ళు వెరీ సార్ట్ ఆఫ్టర్ పీపుల్. ఇక రెండో రకం చూసుకుంటే ప్యూర్ గేమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, యూనిటీ 3D ఇట్లాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాళ్ళ మీద పనిచేసే వాళ్ళకి షార్ట్ టర్మ్లో నష్టం రావచ్చు. ఓవరాల్గా ఇన్ 3 years to 5 years హరైజన్ మనం తీసుకుంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి దీనిలో. ఈ రెగ్యులేషన్ ఒక్కసారి ఈ డస్ట్ సెటిల్ అయిపోయిన తర్వాత, రెగ్యులేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తానంటుంది. మేబీ గవర్నమెంట్ ఇంకా ఫండ్స్ ఇచ్చి కూడా ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 10 ఏళ్ళ నుండి చూస్తే దీన్ని సన్ రైజ్ సెక్టర్ కింద చూసారండి. చాలా స్పీడ్గా గ్రో అయిన సెక్టర్ ఇది. అది కూడా గవర్నమెంట్కి తెలుసు. గవర్నమెంట్ ఆ వైపు కూడా అడుగులు వేస్తుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ 3 yearsలో వీళ్ళకి ఇంకా అవకాశాలు పెరుగుతాయని అనుకుంటున్నాను. పే టు విన్ గేమ్స్ అంటారు కదండి. సో ఈ పే టు విన్ గేమ్స్ అంటే ఈ రియల్ మనీ గేమ్స్ లోకి వస్తాయా, లేకపోతే ఇదేమైనా రియల్ మనీ గేమ్స్ లోకి వస్తాయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఈ పే టు విన్ కూడా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు ఎంటర్ అవడానికి ఫీజు 10 రూపాయలు పెట్టండి, 1,00,000 మంది ఆడతారు, మీకు గెలిస్తే ₹1,00,00,000 వస్తాయి. దాన్ని కూడా బ్యాన్ చేసిందండి. సో పే టు విన్ కూడా బ్యాన్ అయ్యి ఉంది ప్రస్తుతానికి. అది కూడా రియల్ మనీ గేమ్స్లోకి వస్తాయి. ఓకే. సో చిన్న వయసులోనే ఇటువంటి వాటికి వైపు వెళ్లకుండా మీరు కావచ్చు, మీ కో-ఫౌండర్స్ కావచ్చు, వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఓన్ స్టార్టప్ చేద్దాము అని ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో దీనికి క్రెడిట్స్ ఎవరికి ఇస్తారు? మా ముగ్గురువే మూడు స్టోరీస్ అండి ఒక దగ్గరికి వచ్చినాయి. మేము ముగ్గురం బిట్స్లో చదువుకున్నాము.
నాకు ప్రేరేపణ అయితే మా నాన్నగారు అండి. ఓకే. మా నాన్నగారు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కింద చేసి మొన్న మధ్య రిటైర్ అయ్యారు. ఆయనకి ముందు నుండి బిజినెస్ పట్ల మంచి ఆసక్తి అండి. బిజినెస్లో అయితే ఆ సృష్టించిన సంపద కూడా అందరికీ పంచబడుతుంది. స్టీఫెన్ ఆర్ క్రోవే గారిది ఒక సేయింగ్ ఉంటుంది, ఇఫ్ యూ గివ్ మ్యాన్ అ ఫిష్ ఇట్ విల్ ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే, ఇఫ్ యూ టీచ్ హిమ్ ఫిషింగ్ ఇట్ విల్ ఫీడ్ హిమ్ ఫర్ అ హోల్ లైఫ్ అని. అలాగా మనం ఒక ఉద్యోగాన్ని సృష్టించి ఆ ఉద్యోగం ద్వారా ఒకడికి డబ్బులు వస్తే వాడు కూడా ఆత్మగౌరవంతో నిలబడతాడు. ఇది నాకైతే మా నాన్నగారి దగ్గర నుండి వచ్చిన ప్రేరేపణ అండి. సిమిలర్ లైన్స్లో మా వేరే ఇద్దరు కోఫౌండర్స్కి కూడా మేము చేయగలిగిన దానిలో దేశానికి చేసే బెస్ట్ సేవ ఇదని మేము అనుకుంటామండి. అమెరికాని తీసుకున్నారనుకోండి, ప్రస్తుతం ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ. మన ప్రధాని గారి లీడర్షిప్ వల్ల ఇప్పుడు ఇండియా గురించి లాస్ట్ 10-15 ఏళ్ళు ఇండియా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ 15 ఏళ్ల క్రితం చూస్తే మనం అమెరికా ఏది చెప్తే అది. అమెరికా పవర్ ఉండడానికి కారణం అక్కడ సంపద సృష్టి జరిగింది, అంత సంపద సృష్టి జరిగింది. అక్కడున్న ఆంటర్ప్రినర్స్ సృష్టించారు ఆ సంపద, అక్కడ గవర్నమెంట్ కాదు సృష్టించిన సంపద. మన దేశం అలా అవ్వాలంటే ఏం చేయాలి అంటే, యాజ్ టెక్కీస్ ఇక్కడ సంపద సృష్టి చేయాలి, ఇక్కడ ఆంటర్ప్రినర్షిప్ ద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ముగ్గురు, నా ఒక్కడి గురించి చెప్తున్నా బట్ ఇట్స్ కామన్ స్టోరీ అక్రాస్ మా ముగ్గురు కోఫౌండర్స్ అండి ఉండిపోయాం. మేము ఆర్మీలో లేము, జవాన్లు చేసే అంత గొప్ప సేవ మేము చేయలేము, బట్ మేము చేయగలిగినట్లో అత్యంత ఉత్కృష్టమైన సేవ మా ఉద్దేశంలో సంపద సృష్టి అండి. అందుకని మేము ఇది చేస్తున్నాం. ఇప్పుడు బ్రెయిన్ డ్రైన్ మాట్లాడితే యుఎస్ వెళ్ళిపోతాము, లేకపోతే ఇంకో అదర్ కంట్రీకి వెళ్ళిపోతాము, ఇదే ఎక్కువగా వినపడుతుంది. బయటకు వెళ్ళిపోతాము, అప్పుడే మేము ఏదో సాధించాము అనే వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరిచ్చే సూచన కావచ్చు, సలహా కావచ్చు, సందేశం కావచ్చు ఏంటండి? దీన్ని 2 రకాలుగా చూడాలండి. జనాలు బయటకి వెళ్ళడం, వాళ్ళు అవకాశం వెతుక్కుంటూ వెళ్ళడం ఒకటి, చుట్టుపక్కల వాళ్ళని ఎంకరేజ్ చేసి పుష్ చేయడం ఒకటి, 2 అండి. ఇప్పుడు వాళ్ళ అవకాశాలు వెతుక్కుని వెళ్ళే వాళ్ళు ఏదైనా ఒక వెరీ నీష్ రీసెర్చ్ ఏరియా ఉందనుకోండి, ఆ రీసెర్చ్ అనేది ఇప్పుడు ఇండియాలో అవ్వట్లేదు, ఏదో ఒక స్పెసిఫిక్ కంట్రీలోనే అవుతుంది. అండ్ నిజంగా ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ డూయింగ్ దట్ అనుకునేలాంటి ఎక్కడో టాప్ 1%, నాట్ 1% ఎవరైనా ఉండి వాళ్ళు వెళితే పర్వాలేదండి. ఆ 1% కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారనేది మనం చూసుకుంటే ఏదో లైఫ్ ఈజీ అవుతుందనో, ఇంకా వీటన్నిటికి వెళ్ళినా కూడా కొంతవరకు పర్వాలేదండి. కానీ పక్కనోడికి నేను అమెరికాకి వెళ్తే వాడు నన్ను సక్సెస్ఫుల్గా చూస్తాడు అనే రీజన్కి వెళ్తున్నాడు మట్టికి నిజంగా ఆలోచించుకోవాలండి. ఒకప్పుడు దీన్ని మోరల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చెప్పేవాళ్ళం. ఇండియన్ ట్యాక్స్ పేయర్ మనీతో వాళ్ళు చదువుకొని బయటకు వెళ్ళడాన్ని ఒక నైతిక సమస్యగా భావించేవాళ్ళం. ఇప్పుడు ఆ నైతికత కూడా కాదండి. నెక్స్ట్ 20 ఏళ్లలో గ్రోత్ అంతా ఇండియాలోనే ఉంది, మీరు బయటకు వెళ్తే మీరు నష్టపోతారు. అలాంటి స్థితికి భారతదేశం వెళ్తుంది. ఇప్పుడు మాదే ఉందండి, మేము చేసేది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ అంటాం. యుఎస్ క్లయింట్స్ ఉంటారు, ఇండియన్ క్లయింట్స్ ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే ఇండియన్ క్లయింట్స్ ఇచ్చే ప్రైజెస్ బాగా తక్కువ ఉండేవి కాబట్టి యుఎస్ వెళ్ళి అక్కడ నుండి బిజినెస్ తెచ్చుకుంటే చాలా బాగుండేది అనేది ఉంది. ఆ గ్యాప్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియన్ క్లయింట్స్ యుఎస్ క్లయింట్స్ ఇచ్చే ప్రైజెస్ సేమ్ అయిపోయింది. ఇప్పుడు యూఎస్లో ఉన్న ఇప్పుడు ట్రంప్ వచ్చేవో ఈ రూల్స్ చేంజ్ చేయడం, ఇదంతా చేంజ్ చేయడం వల్ల అక్కడ బిజినెస్ ఇట్స్ నాట్ వెరీ లుక్రేటివ్ యాజ్ ఇట్ వాస్ 5 years ago. రియల్ లైఫ్ బిజినెస్లో మేము చూస్తున్నాం ఇది. సో నా రియల్ ఎక్స్పీరియన్స్ నుండి మాట్లాడుతున్నాను. నిజంగా ఎవరన్నా సంపద సృష్టించుకోవాలంటే ఈ దేశంలో ఉండి సృష్టించుకుంటే యూ కెన్ డూ వండర్స్. నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే భారతదేశం ఇస్ ద ప్లేస్ యూ షుడ్ బి నో. యువతకు ఒక చక్కటి సలహా సూచనలు ఇచ్చి ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ని మాకు అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025పై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి ఎం శ్రీ హేమకిరణ్, CEO టిలిచి ల్యాబ్స్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.